సినిమా ఎక్స్పెక్టేషన్కు అంచనాలు మించి దాటి ఉంటుందని ఏం లేదన్నా. మనము ఒక మాఫియా డాన్ టైప్లో నడిపిస్తున్న సినిమా ఇది. ఇందులో ఇమ్రాన్ హస్మీ బాలీవుడ్ హీరో, సో అతను విలన్గా నటిస్తున్న సినిమా. ఇద్దరు బరాబరిగా బలం ఉంటారు. సో పోటాపోటీగా మనకు ఆ లుక్కు తగ్గట్టు, పవన్ కళ్యాణ్ లుక్కు తగ్గట్టు, సో ఒక రొమాంటిక్ పర్సన్ ఆ లుక్కు తగ్గట్టు విలన్ పెట్టారు. సూపర్. సో ఫస్ట్ సుజీత్కు థ్యాంక్స్ చెప్పాలండి. సో సినిమా ఎక్స్పెక్టేషన్ మాత్రం భారీగా ఉన్నాయి. సో ఒక రేంజ్లో సినిమా ఆడుతుందండి. సో కత్తి పట్టుకున్న అది ఆ స్టైల్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం తీసిపోయేది ఏం కాదు. చాలా సినిమాల్లో చాలా రకాలుగా పట్టుకున్నాడు. పవన్ ఖుషి సినిమా నుంచి ఇప్పటి వరకు పట్టుకుంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో లుక్ బాగుందండి. ఏ సినిమాకి రాని హైప్ ఈ సినిమాకి వచ్చిందని చాలా మంది అంటున్నారు. అవును, బెస్ట్ సినిమా అవ్వచ్చు అన్నారు పవన్ కావచ్చండి. ఎందుకంటే మాఫియా డాన్లో ఇప్పుడు పంజా అనే ఒక సినిమా ఉంది. దానిలో ఒక మాఫియా డాన్లో ఒక రేంజ్లో సినిమా తీశాడు. ఇంతకుముందు బద్రీ కాదు సారీ బాలు అనే ఒక సినిమా కూడా ఉంది. సో ఆ టైప్లో ఈ రెండు కలిపి మిక్సీలో కొడితే ఓజీ కావచ్చు. సో నేను పంజా సినిమాకు థియేటర్లో చూసాను, ఆల్రెడీ 2 సార్లు చూశాను సినిమా. ఏంటంటే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది సినిమాలో, బట్ ఈ సినిమాలో అలా జరగకూడదని కోరుకుంటున్నాను. సో పంజాకు 10 రెట్లు సినిమా హిట్ కావాలని సో సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక మెగాస్టార్ డెవోటీగా, నేను ఒక ప్రేక్షక అభిమానిగా, ఒక సినిమా అభిమానిగా ప్రేక్షక దేవులందరినీ కోరుకుంటున్నాను. ఓజీ సినిమాను థియేటర్లో చూడండి, సినిమాను సూపర్ డూపర్ హిట్ చేయండి. సాంగ్స్ ఎలా అనిపించినాయి మరి? సాంగ్స్ సూపర్ అండి. సాంగ్స్ ఏంటంటే ఒక సాంగ్ వచ్చింది జపాన్ స్టైల్లో వచ్చినటువంటి అది ఒక స్టామినేటువంటిది కమాన్ కళావతి అనే ఒక మన మహేష్ బాబు సినిమా ఉంది కదండి. ఆ సినిమా ఆ పాటను మించిపోయింది. ఇది వ్యూస్లో కానీ చూడడం కానీ వ్యూస్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. సో నేనేమంటున్నా అంటే ఆ పాట మొత్తం ఆ పాటలోనే తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ అంటే ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది. సో నేనేమంటున్నా అంటే సినిమా సూపర్ డూపర్ హిట్, ఆ పాట సూపర్గా ఉందండి. పక్కా ఉంటుందండి, పక్కా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక అభిమానిగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు సినిమాలు ఒక ఎత్తు, ఇది ఒక సినిమా ఎత్తు పర్వాలేదు. కానీ సినిమాలు పవన్ కళ్యాణ్కి కరెక్ట్ సినిమా ఏంటంటే ఓజీ కావచ్చు. చూడాలి, థియేటర్లో చూడాలి. ఆ స్టైలిష్గా కానీ ఆ పర్ఫార్మెన్స్ తగ్గట్టు పోలీసులు ట్రైలర్లో చూపించాడు. హిందీలో అంటారు కమన్ అది చేతులు పెట్టి కొట్టడం కత్తితో. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు. సో వెయిట్ అండ్ సీ. సినిమా చూడడానికి మేము రెడీగా ఉన్నాము. కలెక్షన్స్ అనేది మన నోటితో చెప్పలేమండి, నోటితో కానీ చేతులతో కానీ ఎంచుకోలేము. సో ఎక్స్ట్రాడినరీగా కలెక్షన్ ఉంటాయి. ఫస్ట్ నుంచి 100 కోట్లు దాటొచ్చు. సో మినిమం నాకు తెలిసి 1000 కోట్లు అబో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి తక్కువ టైంలో సినిమా రాజకీయంగా చూసుకుంటున్న వ్యక్తి గురించి ఏం చెప్తారు? సో నేను రాజకీయం గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మించిన లీడర్ ఇంకొకరు లేరండి. సో ఇంకొకరు రారు అని చెప్పలేను, కానీ వస్తారు. ఇంకొకరు ఉన్నారు, ఆయన సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.